పంచభూతాలలో ప్రధానమైనది భూమి అని, మన జీవనాధారం మొత్తం భూమిపైనే ఆధారపడి ఉందని, ఆహారాన్ని అందిస్తున్న భూమాతను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థకరంగా ఉంటుందని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యతగా భావించాలని, భూమిని కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడడమేనని ఆయన పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బూరుగుపూడి గ్రామంలో తమ ఇంటి వద్ద రేగుపండ్ల మొక్కలను నాటారు. పురుగుల మందులు రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం చేస్తూ మొక్కలు నాటడం, పెంచడమే నేలతల్లికి మనమిచ్చే ఘనమైన నివాళి అని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. ఈరోజు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం అంటే భూమాత యొక్క దినోత్సవం. ఈరోజు ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనం ప్రతి ఒక్కరూ మనం జీవిస్తూ ఉన్నాం అంటే భూదేవి తల్లి అంటే పంచభూతాల్లో ప్రధానమైన భూదేవి తల్లి. మనం ప్రతిరోజు మంచం నుంచి దిగిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకుని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. భూదేవి తల్లి నుంచి వచ్చే పంట ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు రసాయనిక ఎరువులు, పురుగు మందులు విపరీతంగా భూమి మీద చల్లుతూ మనం పండే పంట కోసం భూదేవి తల్లిని నిర్జీవం చేస్తూ ఉన్నాం, విషపూరితం చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా విపరీతంగా ఈ ప్లాస్టిక్ మరి వందల సంవత్సరాలైనా సరే భూమిలో కలవదు, కొల్లదు. మరి ప్లాస్టిక్ రహిత భూమాతను మనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్లాస్టిక్ విపరీతంగా భూమిలో కలవడం వల్ల పర్యావరణం పాడవుద్ది, మనకు కూడా అనేక రకాలు అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ఎక్కడా లేకుండా భూమిలో కలవకుండా మనం చేసే పరిస్థితి చేయాలి. మరి భూదేవిని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా ఇంటి దగ్గర ప్రాంగణంలో రేగు పండ్ల మొక్క వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి అంతర్జాతీయ ధరిత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భూమాతను కాపాడదాం, మనల్ని మనం రక్షించుకుందాం.